పార్లమెంట్లో అయితే మహిళా రిజర్వేషన్ బిల్ డీలిమిటేషన్ బిల్ అయితే ఆగిపోయింది. ప్రస్తుతం మనతో పాటు స్టేట్ స్పోక్స్ పర్సన్ యామిని గారు ఉన్నారు. అసలు ఆవిడతో మాట్లాడి ఎందుకు ఆగింది అని ఆవిడ మాటలో తెలుసుకుందాం. మేడం, రిజర్వేషన్ బిల్ అయితే ఆగింది. ఎందుకు ఆగిందని మీరు అనుకుంటున్నారు? 65 సంవత్సరాలకి పైగా అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మహిళలని అత్యధిక శాతం అంటే చట్టసభలో ఇటు అసెంబ్లీ కానివ్వండి ఇటు లోక్సభలో కానీ అడుగు పెట్టనీయకుండా కుట్రలు పన్నుతూ మహిళల పట్ల వివక్షను చూపిస్తున్నటువంటి కాంగ్రెస్, డిఎంకే కానివ్వండి దాని మిత్రపక్షాలైనటువంటి వాటిలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో 33% ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు పరచాలని 2023 సెప్టెంబర్ 19 లోక్సభలో 21 నాడు మన రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ బిల్లు ప్రకారం ఏంటంటే 2034 లేదంటే 29-34 వరకు కూడా అంటే డీలిమిటేషన్తో ముడిపడి ఉన్న కారణంగా వెంటనే వచ్చి 2029 కల్లా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని అమలుపరచడం కష్టంగా ఉంది అని చెప్పనని, ఎందుకు ఇప్పటికే 3 దశాబ్దాలు మహిళలు ఎదురు చూశారు, ఇంకా ఎందుకు వారిని ఎదురు చూసేలాగా చేయడం అని చెప్పని మొన్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కొన్ని సవరణలు, రాజ్యాంగ సవరణలు చేస్తూ డీలిమిటేషన్తో పాటు కలిపెట్టింది. ఇక్కడ మా సూటి ప్రశ్న, మీకు నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే 60 సంవత్సరాల్లో మీరు ఎందుకు ఊరికే చర్చలకే పరిమితమయ్యారు? బిల్లును ఎందుకు పాస్ చేయలేకపోయారు? ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఇతర ఏ పార్టీలు ఎప్పుడు కూడా కాదు అనలేదు, అప్పుడే చేయలేదు. ఇప్పుడు మేం చేస్తుంటే ఎందుకు వద్దంటున్నారు? మళ్ళీ ప్రతిపక్షాలు అంటున్నాయి, అంటే కాంగ్రెస్ కానీ అవేమంటున్నాయి తెలివిగా, మీరు 543 అంటే ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి దాంతో మీరు అమలు పరచొచ్చు కదా, డీలిమిటేషన్తో ఎందుకు అని అంటున్నారు. ఇంకొక పక్క మళ్ళీ వాళ్ళే అంటారు ఉన్న 543లో 180 అంటే యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే 180 సీట్లు మహిళలకు వెళ్ళిపోతే మగవాళ్ళకి తగ్గిపోతున్నాయని మళ్ళీ ఆ పార్టీలే అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ మీ మీద నిందేసేది ఏంటంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్ పెట్టి భుజం మీద పెట్టి కావాలని డీలిమిటేషన్ చేద్దాం అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు అంటున్నారు. మీరు ఒకటి చూస్తే కనుక గడిచిన 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము ఎన్నో దేశానికి ప్రజలకి పనికొచ్చేటటువంటి చట్టాలను తీసుకొని వచ్చినప్పటికీ కూడా ప్రతిదాన్ని కుట్రపూరితంగా ఎదుర్కొని అంటే వాటిని ఫెయిల్ చేస్తూ రాక్షసానందం పొందుతోంది కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు. భారతీయ జనతా పార్టీ మటుకు మీరు చూడండి, చాలా ఏ బిల్లులు పెట్టాలన్నా కూడా ముందు ప్రజల్లో చర్చలకు తీసుకొస్తుంది. యూసీసీ ఉంది, ఇప్పుడు ఒక దేశం ఒకే ఎన్నిక ఉంది, ఇలా అంతెందుకు ఎన్ని చట్టాలను మేము ప్రజల్లోకి సంవత్సరం 2 ఏళ్ళు పెడుతున్నాము. మహిళా బిల్లు కూడా అలానే చేసాం. ఇక డీలిమిటేషన్ నిజంగా మేము చెయ్యాలి దాన్ని మాత్రమే అనుకుంటే మాకేం పోయింది, మేము యాస్టీస్కి చేయొచ్చు. అంటే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఇంకో వచ్చే సంవత్సరంలో వస్తుంది, కానీ నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి అని చెప్పని మళ్ళీ దక్షిణాది పార్టీలు ఏడుస్తాయి. అలా దక్షిణాది రాష్ట్రాలు నష్టపడకుండా ఉండడం కోసం అని చెప్పని అన్ని రాష్ట్రాలకి సమానంగా 50% మేము అమలు పరుస్తాము అని చెప్పని చెబితే కూడా దానికి కూడా మళ్ళీ మేము కావాలని మా ప్రాతినిధ్యం తగ్గుతుంది అని చెప్పని మళ్ళీ అంటున్నారు. అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు చెప్పారు, మీకు ఏ మాట కావాలో ఏ వాగ్దానం చేయాలో చెప్పండి, ఆ విధంగానే నేను వాగ్దానం చేస్తాను, ప్రాతినిధ్యం దక్షిణాది రాష్ట్రాలకి ఏమాత్రము తగ్గదు అని చెప్పిన తర్వాత అంటే ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చినప్పటికీ కూడా కావాలని చెప్పని ఈ రోజున వ్యతిరేకించడము డీలిమిటేషన్ మాత్రమే వ్యతిరేకించినట్టు కాదు, ఇక్కడ మహిళల పట్ల ప్రతిపక్షాలకు ఉన్నటువంటి ఆ వివక్షని ఖచ్చితంగా చూపిస్తున్నాయి. వాళ్ళకి ఎట్టి పరిస్థితులలోనూ మహిళలు ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు డీలిమిటేషన్ అయిందనుకోండి 815 ప్లస్ ఒక 30 అంటే 850 సీట్లకి గాను 280 మంది పైగా చట్టసభలో ఖచ్చితంగా వస్తారు, ఏ పార్టీ అయినా. బీజేపీ ఇచ్చుకోవాలంటే మేము ఆల్రెడీ మా పార్టీలో విత్ ఇన్ ద పార్టీ 33% ఇస్తున్నాము, కానీ ఇది కేవలం బీజేపీకి సంబంధించిందేనా? అంటే రాజ్యాంగ పరంగా ఇప్పుడు మహిళలకి హక్కులు లేవా? అన్నిట్లో హక్కులను అనుకున్నప్పుడు అధికారంలో కూడా ఎందుకు మనకి హక్కు రాకూడదు? అన్ని పార్టీలు ఖచ్చితంగా ఇచ్చి తీరాలని దీంట్లో మహిళల పట్ల మా పక్షపాతంగా అనిపిస్తుంది. ఎలాగైనా సరే ఇప్పుడు డీలిమిటేషన్ ఆ పేరును తీసుకుని వచ్చి దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పని మహిళా బిల్లుని వ్యతిరేకించి మహిళల పట్ల వివక్షను చూపించుకుంది ప్రతిపక్షం. మేము ఒకటే చెప్తున్నామండి, ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. ఉన్న 543 సీట్లలో యాజ్ ఇట్ ఈస్గా 33% అమలు పరచడానికి మాకేం ఇబ్బంది లేదు. అలా అమలు పరిస్తే కేవలం 180 స్థానాలు మాత్రమే వస్తాయి. 2 ఇవే రాజకీయ పార్టీలు ఏవైతే ఇప్పుడు ముసుగులో ఉండి ఇలా చేస్తున్నారో వాళ్ళే అంటున్నారు మా మగవాళ్ళకి సీట్లు తగ్గిపోతాయని చెప్పని మళ్ళీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. రెండోది, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్కి ఇప్పుడు మనము ఎన్నో చోట్ల 100 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఒకటే పార్లమెంట్ అంతే పార్లమెంట్ సీట్లు, 140 కోట్లు ఉన్నప్పుడు అన్నే పార్లమెంట్ సీట్లు అంటే ఎంతకాలం ఇలా వెళ్ళాలి?
అంటే మార్పు ఎక్కడికో దగ్గర మొదలవ్వాలి కదా. అప్పటికే ప్రధానమంత్రి గారు ఏమన్నారు, దీన్ని ముందుకు పెట్టి ఇప్పుడు అన్ని బిల్లుల్లాగానే దీన్ని ప్రవేశపెడతాము డీలిమిటేషన్ది, దీంతో పాటు అమెండ్మెంట్ చేసుకుందాం, ఒక కమిషన్ ఫామ్ అవుతుంది, అన్ని రాష్ట్రాల వాళ్ళు మీ సమస్యలు ఏవైతే ఉంటే తీసుకునండి, తర్వాత అమెండ్మెంట్, ఇప్పుడు అన్ని బిల్లులు అలానే అమెండ్మెంట్ చేస్తున్నాం కదా, అలానే అమెండ్మెంట్ చేయొచ్చు అని చెప్పని ఇన్ని అవకాశాలను ఇచ్చినప్పటికీ కూడా కుట్రపూరితంగానే మహిళల పట్ల వివక్షతో విపక్షాలు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని దేశవ్యాప్తంగా మహిళలు అడ్డుకుంటున్నారు. వారందరూ కూడా ఈ రోజున వారందరికీ ఒక వేదికలాగా ఎన్డీఏ పార్టీలు ఏవైతే ఉన్నాయో మేము మహిళల తరపున నించుంటూ ఉన్నాము. మీ బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదు అంటే బిల్ ఆగిద్దని తెలిసినా కూడా పార్లమెంట్లో బిల్ పెట్టారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీ మీద ఆరోపిస్తుంది, దీన్నేమంటారు? అసలు బిల్లు ఎందుకు ఆగాలి అని అంటున్నాము, బిల్లు ఆగుతుందని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు, ఇందులో వాళ్ళ కుట్ర ఉందని కదా మేము చెప్తుంది. బిల్లు ఆగాల్సిన పరిస్థితి ఏంటి, అసలు మీకు ప్రాతినిధ్యం తగ్గుతుందనంటే తగ్గట్లేదు, అంతే ఉంటుందని చెప్పని హామీ ఇచ్చారు. ఇది హోంశాఖ మంత్రి ఇచ్చారు, ప్రధానమంత్రి ఇచ్చారు. రెండోది మీకు 30 మిగతా జనాభా ప్రాతిపదికన సీట్లు తగ్గుతాయా దక్షిణాది రాష్ట్రాల కంటే, అది కూడా లేదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు సమానంగానే వీళ్ళకి పెంచుతామని చెప్పని ఆ హామీ ఇచ్చారు. ఇంకా ఏ విధంగా బిల్లు ఆగిపోతుందని వాళ్ళు అనుకున్నారు అంటే ఆపాలని ముందు నుంచి వాళ్ళ మనసులో పెట్టుకున్నారు, అందుకని చెప్పని ఇలాంటి చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మహిళలు ఇప్పుడు చాలా ప్రతిపక్షాలు ఎన్నో బిల్లులు ఆపాయండి, కానీ ఈ మహిళా బిల్లుని ఏదైతే ఈ డీలిమిటేషన్ అనే పేరుతోటి అలాగా ఆపడం అనేది భారతదేశంలో ఉన్న ఏ మహిళ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇంకొక మీరు కూడా ఒక మహిళనే అంటే నేను చెప్తున్నాను, కేవలము మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ పార్టీలో ఉన్నటువంటి మహిళలకే కాదు, ఈ రోజున పెద్ద ఎత్తున ఒక మైథిలి ఠాకూర్ని తీసుకోండి, ఒక సింగర్, అలాగే ఎంతోమంది యువతులు అన్ని రంగాల్లో ఉన్న యువతులు మహిళలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. సో మహిళా రిజర్వేషన్ బిల్లులు అనేది రాజకీయాలు ఉన్నటువంటి కేవలం మహిళలకే కాదు, సమాజంలో నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఎంతోమంది మహిళలకి మంచి ఛాన్స్ ఇస్తుంది. మీలాంటి వాళ్ళు అవ్వచ్చు, అందరూ మిగతా సామాన్యంగా చదువుకున్న వాళ్ళు కూడా అవ్వచ్చు, ప్రజా సమస్యలపైన పోరాడే ప్రతి మహిళకి అవకాశం రావచ్చు. సో లిమిటేషన్ పక్కన పెడితే మేము ఉమెన్ రిజర్వేషన్ బిల్కి మద్దతు పలుకుతామని కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా, మరి నేను ఇందాక నుంచి చెప్తుంది అది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా 543 సీట్స్తో చేస్తే ఓన్లీ 179 వస్తాయి, దాంట్లో కూడా మళ్ళీ మా మగవాళ్ళ సీట్లు పోతాయని చెప్పని ఏడుస్తుంది కూడా ఈ పార్టీలే. ఇప్పుడు ఆల్రెడీ అమెండ్మెంట్కి అవకాశం ఉన్నప్పుడు, కమిషన్కి అవకాశం ఉన్నప్పుడు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదనుకున్నప్పుడు మీరు దీన్ని అగ్రీ చేసి దీన్ని యాక్సెప్ట్ చేయడానికి మీకేంటి బాధ? మీకు ఇటువంటి ఏది హామీ లేకుండా, వాగ్దానాలు లేకుండా, లేదంటే మీకు చట్టపరంగా రక్షణ లేకుండా ఉంటే మీరు ఏదైనా మాట్లాడవచ్చు. కానీ ఇన్ని ఇస్తున్నప్పటికీ చేశారనంటే కేవలము మహిళల్ని చట్టసభలో రానికుండా చేయడం అనేది విపక్షాల కుట్ర, దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మీరేమో కాంగ్రెస్ పార్టీ ఈ బిల్ని పక్కకు పెట్టింది, కావాలని క్యాన్సిల్ చేసింది అంటారు, కానీ మీ పార్టీలో వాళ్ళందరూ మరి రేవంత్ రెడ్డితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం అవన్నీ మీ ఎంపీలు చేస్తున్నారు, మరి దీనికి ఏమంటారు? ఇప్పుడు వ్యక్తిగతంగా చాలా మన సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అంటే రాజకీయాలకు సమస్యలు, ప్రజల సమస్యలు వచ్చేటప్పటికి చట్టసభల్లో మన వాణి అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూని మనం వినిపిస్తూ ఉంటాం. కానీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వేరే పార్టీలు ఉన్నారు కదని కత్తులతో నరకేసుకొని చంపేసుకొని అంత తీవ్రంగా వ్యక్తిగత ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు కదా. అంటే ప్రజా సమస్యలకి సంబంధించి, లేదంటే పాలసీ మేకింగ్కి సంబంధించి, నిర్ణయాలకు సంబంధించి ఏ పార్టీ ఆ పార్టీ లేదంటే ఏ ప్రభుత్వం వాళ్ళు స్పష్టంగా ఉంటారు. మిగతా సమయంలో యుద్ధాలు చేసుకుని కత్తిలో పొడుచుకోవాలని చెప్పని ఎవరు ప్రజలు కూడా అలాంటిది అని ఇప్పుడు మనం అసెంబ్లీలో చూస్తున్నాము. బూతులు తిట్టుకుంటూ, లేదంటే కనుక ఇంకోటి ఏదో వ్యక్తిగత హననం చేసుకుంటూ అదెవరు ఇప్పుడు ఉన్నటువంటి యూత్ కానీ ప్రజలు కానీ అంటే ఆహ్వానించడం లేదు. మీరు ప్రజాప్రతినిధులు, ఏ పార్టీని రిప్రజెంట్ చేసినా ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపైన పోరాడానని కానీ ఈ వ్యక్తిగతంగా విద్వేషాలు ఎందుకని ఇప్పుడున్నటువంటి యువత ఆలోచిస్తున్నారు. సో దాంతో అది వాళ్ళు కలిసి తిన్నంత మాత్రాన వాళ్ళ పార్టీ స్టాండ్ వినిపించట్లేదని కాదు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు వాళ్ళ గురించి చెప్పండి, ఇంక వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకు ఈ వైసీపీ లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మహిళల్ని బూటకాలతో తన్నించి, లేదంటే అక్రమంగా అరెస్టులు చేసి ఎంతమంది అక్రమ కేసులు పెట్టినటువంటి రికార్డు వైసీపీకి ఉంది. అసలు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు. ఇంకా ఎంత ఎక్కువ మాట్లాడుకోకర్లేదు. బీజేపీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఉమెన్ రిజర్వేషన్ బిల్ మళ్ళీ పార్లమెంట్లో పెట్టబోతున్నారు. మాకు భారతీయ జనతా పార్టీకి మహిళల పట్ల విపరీతమైనటువంటి చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము రచించినటువంటి ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో 70% మంది మహిళా బెనిఫిషరీసే ఉన్నారు. అది ఏ పథకమైనా. అట్లానే విమెన్ రిజర్వేషన్ బిల్కి సంబంధించి కూడా ఈ విపక్షాలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా మహిళల మద్దతుతోటి, దేశ ప్రజల మద్దతుతో మళ్ళీ కూడా మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాము. ఎందుకంటే ఇది మా కోసం కాదు, మళ్ళీ చెప్తున్నా, మా కోసమో మీకోసమో ఒక కాంగ్రెస్ కోసమో లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీ కోసం కాదు. ఇది ఈ దేశ మహిళల కోసం, ఈ దేశ అభివృద్ధిలో మహిళల్ని భాగస్వామ్యం చేయడం కోసం మా తపన. కాబట్టి ఖచ్చితంగా మేము అంతవరకు పోరాడుతూనే ఉంటే దాన్ని సక్సెస్ చేసుకుంటాం.
చూసారు కదా, మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి యామిని గారు అయితే అంటున్నారు. కెమెరాన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, ఆర్టీవీ, విజయవాడ.